అన్న ఇప్పుడు మీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మేడం గారు ఏమంటున్నారంటే ప్రజల అవసరం మాకు లేదు, మా టార్గెట్ ఓన్లీ ఏజెండా ఒకటి దయాకర్ని ఓడగొట్టడం అని చెప్పేసి చెప్తారు. దీనిపైన మీ స్పందన చెప్పండి. అన్న ఆమెకు అసలు పాలకుర్తి ప్రజలు గురించి ఆమెకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే పారాషూట్ లీడర్ వచ్చి అట్లా వచ్చి ఇట్లా ఫ్లైట్లో ల్యాండ్ అయ్యి అమెరికా నుంచి వచ్చి ఏదో కాంగ్రెస్ పార్టీ ఊపులో గెలిచింది తప్ప ఆమెకు అసలు ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో పట్టు మనం ఒక 50 ఊళ్ళ పేర్లు నోటాడు చెప్పాను, 50 మంది లీడర్ల పేర్లు నోట్ చెప్పాను. దయాకర్ రావు గారు అట్లా రోడ్డు పైన పోతే ప్రజల సైతం పేరు పెట్టి పిలిచి ఆపి మాట్లాడతారు. ఆయనకు ప్రతి ఊరు తెలుసు, ప్రతి గల్లీ తెలుసు, ప్రతి ఒక్క విషయం పైన అవగాహన ఉంది. ఏ ఏరియాకు ఏ టైంలో ఏమేమి కావాలి, ఏమేం చేస్తే ప్రజలు బాగుపడతారు, అసలు ఎట్లా ప్రజలను డెవలప్ చేయాలి, నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి ప్రధానాలు తీసుకుపోవాలనే ఒక గొప్ప సంకల్పం ఉన్న విజనరీ లీడర్. ఒక ఎట్లా చెప్పాలంటే రాజకీయ ఉద్దండులు, ఒక పని రాక్షసుడు అంటారు చూసిన అట్లా చేసి నియోజకవర్గాన్ని అద్భుతమైన డెవలప్మెంట్ చేసిండు. ఈమె వచ్చిన కానీ చేయడానికి అసలు ఏం పని లేదు. ఫస్ట్ అంతా దయాకర్రావు గారు పూర్తి చేశారు. ఒక కొత్త పెళ్లి చేసుకొని పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఏ ఊరికన్నా ఏ గల్లీకన్నా ఒక కోడలు వస్తే ఆ కోడలు వచ్చే సమయానికి ఆడ దిగుతే సీసీ రోడ్డే కనబడుతుంది ఇంటి ముందటి వరకు. అట్లా చేసిన ఒక గొప్ప నాయకుడు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దయాకర్రావు గారు. ఆయనతోని ఆ గొప్ప నాయకునితో పోల్చుకునే అర్హత, అసలు ఆయన పేరు పలికే అర్హత కూడా ఈ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారికి లేదు అని నేను అభిప్రాయపడుతున్నా. ఆయన ఒక్కడే టార్గెట్ అంటే మీరు ఒక వ్యక్తి పైన టార్గెట్ చేసి రావడానికి ముందు మేమేం చేసినాం పాలకుర్తి ప్రజలకని ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఈ 2.5 సంవత్సరాలలో టార్గెట్ చేయండి. రాజకీయాల్లో పరస్పరంగా మీరు రాజకీయ పరంగా విమర్శలు ఉంటాయి, కక్ష సాధింపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ప్రజలు ఏ మాత్రం లాభపడతారు, ప్రజలకు ఏం లాభం జరుగుతుంది ఈ మీ ఇద్దరి విషయం పైన అనేది ఆలోచన చేయండి. దయాకర్ రావు గారు, మళ్ళొకసారి చెప్తున్నా, దయాకర్ రావు గారి పేరు తీసే ఆ నైతిక అర్హత కూడా ఎమ్మెల్యే గారికి లేదు. స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ పెట్టారు, ఎత్తుకున్నారు, ఇట్లా 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 ఎత్తుకొని వచ్చారు. అసలు ఆడ చూస్తే ఒక రాయి కూడా వేయలే భయ్యా. ఒక కొబ్బరికాయ మర్చిపోయినా, కొబ్బరికాయ కొట్టిన రాయి మాత్రం అట్లే ఉంది, అది స్టోన్. నేను వాస్తవానికి చెప్తున్నా, మీరు అక్కడ పోయి చూడరి, పిచ్చి చెట్లు, తాడి చెట్లు, తుమ్మ చెట్లు, పరిగి చెట్లు అవి ఇవి మొడుతున్నాయి. పల్లేరులు మొలిచి అనే వెనకట తెలంగాణలో ఒక పాట ఉన్నది, ఆదుకున్నదే. ఆ పాట ఆడికి పోయి చూస్తే ఆ భూమిని చూస్తే స్కిల్ డెవలప్మెంట్ పల్లేరులు మొలిచిన నా తెలంగాణలో అనే ఒక పాట గుర్తుకొస్తుంది. అంత అధ్వానంగా ఉంది, పరిపాలన లేదు. రైతులు ఇక్కడ గోస పడతాలన్న. వడ్లు అన్న వారంలో 5 రోజులు మేము ప్రజల్లోనే తిరుగుతున్నాం. వడ్లు ఎన్న కొనాలని, ఎట్లా అమ్మాలి అని చెప్పేసి ఆ దిశతోనే మేము పోతున్నాం అని చెప్తున్నాం కదా మీ ఎమ్మెల్యే. అయ్యా, అమెరికా నుంచి ఎప్పుడు వచ్చిందన్న? మాకు ఆ విషయం తెలియదు. 3 నెలలు అయితే 2 నెలలు అయితే అంటున్నా అమెరికా పోయి. మొన్న ఏదో టీవీలో ఇంటర్వ్యూ వచ్చింది. ఝాన్సీ రెడ్డి గారు ఎవరు అసలు? ఝాన్సీ రెడ్డి గారు ఎవరు అనేది ఒక ఆమె వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి కదా, ఆమె తిరుగుతుంది. ఆమె ఎమ్మెల్యేనా ఈమె ఎమ్మెల్యే మాకైతే అర్థమైతే లేదన్న. కాకపోతే ఏంటంటే ప్రజల కోసం ప్రజల ఎన్నుకున్న నాయకురాలు అయితే యశస్విని రెడ్డి గారు. ఆమె అమెరికాలోనే ఉంటుంది. 5 రోజులు ఈడు ఉండు కాదు, 5 అమెరికాని ఆ అక్షరం ఇక్కడ 5 రోజుల్లో ఆ అక్షరం తీసుకొని అమెరికాలో ఉంటానని మర్చిపోయి 5 రోజులు ప్రజలలో ఉంటాను అనుకుంటాను ఏమో, కానీ అదొక భ్రమ అంతే తప్ప ఏం లేదు. నిన్ననో మొన్న వచ్చిందని సోషల్ మీడియాలో చూసిన. వచ్చిన కంచి కూడా అసలు రైతుల దగ్గరికి, ఓట్ల కాలాల దగ్గరికి పోవాలని కెనాల చుట్టూ ఈడ ఆడ తిరిగి పార్టీ ఆఫీసుల నాయకులతో మీటింగ్ పెడితే అది కాదు, రైతుల దగ్గర పోవాలి. సంస్థాగతంగా ఒక్కసారి రైతుల దగ్గరికి పోతే యశస్విని రెడ్డి గారు అసలు అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఉంటుంది. చాలా సన్మానం చేస్తారు, శాల్వాలు కప్పుతారు, అసలు ఊరేగింపుగా తీసుకుపోతారు ఆమెను రైతుల కాలాల దగ్గరికి. ఈసారి రైతుల కాడ వడ్లు ఫుల్ పండించారు, ప్రతి గింజ కొంటున్నామని చెప్పేసి అంటున్నారు కదా మీ ఎమ్మెల్యే. ఇప్పుడు నాతో పాటు రాలి నేను చూపిస్తా. మా మల్లంపల్లి గ్రామం ఇది, పాలకుర్తి మండలంలో. ఇంకా ఒక 10-15 లారీల వడ్లు అట్లనే ఉన్నాయి. అయ్యా, రైతు బిడ్డలకు రైతుల కష్టం అంటే ఏందో తెలుస్తుంది. ఒక 3 నెలల పైన పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నీళ్లు పెట్టాలి, దున్నాలి, నాట్లేయాలి, మండాలు కాలే, ఇవన్నీ వేసి లాస్ట్కి కోసి వడ్లు ఎండబెడితే ఆ వడ్ల కాడ వాన ఎప్పుడు వస్తుందో అని భయంతో ఇట్లా అరిచేతిలో పట్టుకొని కూర్చుంటాను. నేను 6 గంటల కష్టం చేసిన, నా పైసా నేను నా కుటుంబాన్ని ఎట్లా చదువుకోవాలి నేను అనే ఒక బాధతోనే అర్ధరాత్రి మెరుపులు ఉరుములు వచ్చినా కూడా లేచి ఉరుకుతాను, నిద్రలే ఉంటాను, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఎండాకాల రైతులకు ఒక చలవ పందిరీలు కూడా లేవు. అట్లాంటిది అసలు రైతుల గురించి ఏం తెలుసు? వడ్లేడకుంటాలన్న. రాండి మీరు మీ ఆర్జీటీవీ ద్వారానన్నా జర యశస్విని రెడ్డి గారికి కొంచెం
రైతుల గురించి అవగాహన వస్తుంది అనుకుంటాను. అవగాహన అని ఎందుకు అంటానంటే ఆమెకి ఏమాత్రం లేదు అసలు మైండ్లో, అసలు రైతులు అంటే ఏందో కూడా తెలియదు. ఆ విషయంలో నేను పర్ఫెక్ట్ చెప్తా. 10 లారీల దానికి మా మల్లంపల్లి గ్రామం నుంచో పోవాలి. టోకెన్లు సీరియల్ సిస్టమ్ అంటారు. ఒక వడ్లు కొనడంలో కోసి రైతులు ఇప్పటికీ 100 రోజులు అవుతుంది, దాదాపుగా ఒక 60-70 రోజులు పైన అవుతుంది. రైతుల వడ్లు ఎందుకు కొంటలేరా మీరు? కేసీఆర్ ఎట్లా కొన్నాడు? రేవంత్ రెడ్డి గారు మీరు బాగా మాట్లాడుతున్నారు. రైతులు మేము 80,000 కోట్లు పెట్టి కొన్నాం, 90 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందంటే అసలు 90% కొనేసినామని చెప్తారు. 90% కొనుడు కాదు, 9-10% కొన్నట్టున్నారు. 90% మర్చిపోయి అట్లా పక్కకు 0 యాడ్ చేసిన అన్నట్టు. మనకి లెక్కలు రావు కదా, సీఎంకి లెక్కలు రావు కాబట్టి 0 యాడ్ చేసినట్టున్నాడు. ప్రతి ఊళ్ళో దాదాపు ఒక 15-20% మాత్రమే కొన్నారు. ఇంకా 80% మంది రైతులు ఇబ్బందే పడతారు. ఆ ఎండలకు వచ్చి హార్ట్ అటాక్లు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి జర ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి చచ్చిపోతా అంటే కూడా సోయలేని ప్రభుత్వం ఏదైనా ఉంది, ఒక సీఎం ఉన్నాడు అంటే నేను రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినట్టు అని, కానీ రాబందుల కుటుంబంలోకి వెళ్ళి వచ్చినట్టున్నాడు రేవంత్ రెడ్డి. రైతు బిడ్డ కాదు, రాబందుల జాతికి చెందిన బిడ్డ. రైతుల మీకజించడానికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది తప్ప ఏం లేదు. అని ఆంధ్రలో చెప్పులు మోసినోనికి తెలంగాణ రైతుల కోసం ఏం తెలుస్తుందయా? చెప్పు. అన్ఫార్చునేట్లీ లీడర్ అనుకోకుండా ఒక ఉచిత హామీలు. ఇక ప్రజలను ఎట్లా అంటే మెజిషియన్ తెలుసా అన్న, కండ్ల ముందటినే అబద్ధం జరుగుతుంది కానీ మనం నమ్మేటట్టు క్రియేట్ చేస్తాడు. 420 హామీలు, అతని పేరుకు సంబంధించిన 420 అనేది ఏదైతే ఉందో అట్లనే 4-2-0 హామీలు ఇచ్చిండు. తెలంగాణ ప్రజలను ఆదాయం చేసిండు. ఓట్లు మాత్రం కొట్టలేరు. మా యశస్విని రెడ్డి గారు మాత్రం ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్. తెలంగాణ రాష్ట్రంలో అసలు పని చేయలేని, పనిపైన అవగాహన లేని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మా యశస్విని రెడ్డి గారు, మా నియోజకవర్గం నుంచి. ఎందుకంటే రోడ్లకు 80 కోట్ల రూపాయలు, వాస్తవం 87,000 కోట్లతో అభివృద్ధి చేసిందని చెప్పి రోడ్లు వేశారని 87 కోట్లు 87 కోట్లు అని వాట్సాప్లో ఇక్కడ చూసుంటుండే నేను. 87 కోట్లట. 87 కోట్లతోని 7 రోడ్లు వేసినా నాకు తెలియదు కానీ 8 లక్షల రూపాయల రోడ్లు ఎక్కడ వేసినా చూపిస్తే తిరుగుదాం, కెమెరా మీ సాక్షి అయినా తిరుగుదాం, ఊర్లు తిరుగుదాం, గల్లీలు తిరుగుదాం, రోడ్లు తిరుగుదాం, ప్రతి ఒక్క కడిగి పోదాం. చిన్న పిల్లల కాంచి కురు వృద్ధుల వరకు అడుగుదాం, వృద్ధాప్యంలో ఉన్న వరకు అడుగుదాం. ఆల్రెడీ దయాకర్ రావు గారు పోసిన రోడ్లే టీఆర్ఎస్ పార్టీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆగకుండా. దయాకర్ రావు గారు పీరియడ్ అయిపోయే టైం వరకు కూడా 80-100-150 కోట్లు ఉన్నాయని మాకు సమాచారం ఉంటుండే. రోడ్ల పైసలు, 50 పైసలు. అసలు ఆ పైసలు ఎడిపోయినాయి. రిజర్వాయర్లకు డబ్బులు పెంచుకుంటారు. అసలు రిజర్వాయర్లు అయితే లేవు, పైసలు అయితే లేవు. ఈ డబ్బులు ప్రజాధనం అంతా ఎక్కడికి పోతుంది? యశస్విని రెడ్డి గారు పోయినప్పుడల్లా, అమెరికా పోయినప్పుడల్లా బ్యాగులు ఇట్లా చదువుకపోతారా? మాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అంటే 2026 కోట్లు తెచ్చిరట, తెచ్చి పాలవడితే అభివృద్ధి చేసిరట. చేసిరా ఎక్కడైనా? మరి ఏడ చేసిర్రో తెలియదు కానీ వాళ్ళ ఇళ్ళకి ఇట్లా పోవచ్చు పైసలు, వాళ్ళ ఇల్లు అభివృద్ధి చెందొచ్చు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతారు అంటారు చూసినానే, అట్లనే ఉన్నది. అవి పైసలు మరి రావచ్చు అన్న, నిజంగానే వచ్చినట్టున్నాయి. ఎందుకంటే వాళ్ళు లెక్క పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళ ఇళ్ళలో పెట్టుకునేటప్పుడు కరెక్ట్ ఫిగర్ చెప్తారంటే అదే. ఒక్క పని చూపెట్టమనండి, ఒక్క పని చూపెడితే నేను దేనికంటే అనుకుంటా 2,887 కోట్ల రూపాయలు అంటారా మీరు? 2,61,000 కోట్లు అంటే అద్దాల మేడం చేయొచ్చు పాలకుర్తిని. అద్దాలు లెక్క మెరుతాయి. ఫారెన్ కంట్రీ అమెరికా వాస్తవ్యులే కదా వీళ్ళు, అమెరికా సిటిజన్షిప్పే ఉన్నాయి కదా వీళ్ళకు. అమెరికాలో రోడ్లు ఎట్లుంటాయో అట్లాంటి రోడ్లను పట్టుకురావచ్చు పాలకుర్తిలో. మొత్తం చుట్టూ ఏ ఊరు చూసినా రింగ్ రోడ్లు పోయొచ్చు, కానీ ఏం లేవు. ఇంకోటి అన్న, గత 10 సంవత్సరాల నుంచి దయాకర్ ఏమైనా ఇబ్బందులు వస్తే వెళ్ళారట ప్రజల్లోకి, ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారట ఇబ్బందులు వస్తాయి. అయ్యా ఆ విషయంలో సోదరా దయాకర్ రావు గారితో పోల్చొద్దని ఫస్ట్ చెప్పిన. ఎందుకు చెప్తున్నా అంటే మంచి సావులకు, బతుకులకు, మంచికి, చెడుకు వాళ్ళ ఇంట్లో మనిషి లెక్క, వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క. అన్న దయాన్న ఈ ఆపద ఉన్నదని లీడర్ అన్న ఫోన్ చేసి వీళ్ళ కుటుంబానికి ఇది ఉందే అంటే ఇంటికి వచ్చి వీళ్ళు కూడా వస్తున్నారు. ఏడా మేడం గారు మీరెక్కడన్నా చూసిర్రా అన్న? చచ్చిపోయిన ఇంకా నెలకు 15 రోజులకు 20 రోజులకు అన్ని కార్యక్రమాలు అయిపోయిన వస్తారు, హాయి చెప్పిపోతారు. మీ ఎమ్మెల్యే కాదు జాన్సమ్మ వస్తుందట. ఆమె ఇందాకనే ఇప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారు అత్తగానే తెలుసు, ఝాన్సీ రెడ్డి గారు ఎవరో మాకు తెలియదు. అమెరికా వాస్తవ్యులు అయ్యా వాళ్ళు, అమెరికా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు టూరిస్టులు అవుతారు తప్ప ఇక్కడ సంస్థాగతంగా నాయకులు కాదు. నాయకత్వపు లక్షణాలు లేవు. నాయకత్వపు లక్షణాలు అంటే ప్రజల్లో ఉండాలి, తెలంగాణ బిడ్డ అయి ఉండాలి. తెలంగాణ బిడ్డ అయినంత మాత్రాన పోయి అక్కడ అమెరికాలో సిటిజన్షిప్ ఉంది, పౌరసత్వం ఉంది,
ఆమె వచ్చి ఇక్కడ నేను మాట్లాడడం అనే ఆమె గురించి మాట్లాడడం అనేది చాలా తక్కువ మాట్లాడుకుంటే బెటర్ అనిపిస్తుంది. ప్రజలకు ఆమె ఎవరో తెలియదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ అన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మాదే విజయం ఉంటుంది, దయాకర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం ఉండదు అని చెప్పేసి నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను కూడా సోషల్ మీడియాలో చూసిన. గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామని చూస్తా అంటే జనాలు ఓట్లకు వెయిట్ చేస్తారు. ఓట్లు ఎప్పుడు వస్తాయా, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా, కాంగ్రెస్ పార్టీని అసలు అదో పాతాలని దొక్కేద్దామని ప్రజలు అసలు ఎంత కష్టంతో ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి తెలుసు కాబట్టి ఎక్కడ ఎలక్షన్లు పెడతలేడు. సర్పంచ్ ఎలక్షన్లు పెడతాను సావదప్పి కన్నులోట పోయినట్టు చిన్న చిన్న గ్రామ పంచాయతీలలో గెలిచింది తప్ప మేజర్ గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకొచ్చింది. స్లైడ్ మెజార్టీతో కొన్ని ఇట్లలో ఇక వాళ్ళు ప్రెజర్లు పెట్టి కార్యకర్తలను అట్ట చేసి ఇడి చేసి తక్కువ ఓట్లతో కొన్ని సీట్లు ఓడిపోయింది తప్ప సర్పంచ్ ఎలక్షన్లలో కూడా అధికార పార్టీకి దానికన్నా 48% సర్పంచ్లు 48% సర్పంచ్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్నది అని నేను క్వశ్చన్ చేస్తాను. ఇంకొక విషయం, ఇప్పుడు ఇది ఇండివిజువల్ గుర్తులు, కారు గుర్తు బాగా పడితే ఇట్లా కొడితే బ్యాలెట్ బాక్సులు బద్దలైపోతాయి. అదే చేయితోనే ఎత్తారు, అదే చేయితోని కారు గుర్తు మీద నొక్కితే చెయ్యి అనేది చిత్తలు అయిపోతుంది. ఇక అడ్రస్ కాదు కదా అసలు, ఇంకో 10-20 ఏళ్ళ దానికి ఆ పేరు తీయాలంటేనే భయపడాలి. అట్లా చేస్తారు జనాలు, అంత కసితోనే ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే గారిని గొడ్ల కళల దగ్గరికి పోమానండి, ఆ రైతుల ఆక్రోశం ఆవేదన అన్నీ చూస్తారు, సన్మానం చేస్తారని చెప్తాను. దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను, యశస్విని రెడ్డి గారు ఒక్కసారి గొడ్ల కళల దగ్గర పోయి రైతులను అడుగురి, వాళ్ళని అడగండి. ఫస్ట్ ఆడికి పోయిన తర్వాత తెలుస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన అభివృద్ధి చేస్తుందా. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల కనుక కూడా కాదు, ఒడ్ల కాలాలతో సరిపోతుంది వాళ్ళకు. సో ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు కూడా 45 ఏళ్ళ రాజకీయం ఉన్నది, మళ్ళీ మన ఎన్నికల్లో కూడా గెలవకుండా చేస్తా అని చెప్పేసి మీ యశస్విని మాటలు చెప్తున్నారు. ఇది అయ్యే పనేనా? కోకొల్లలుగా ఉచిత హామీలు, ప్రభుత్వం ఇవ్వకుండా నేను జాబులు ఇస్తా, ప్రభుత్వం లేకుండా నేను ఇల్లులు కట్టిస్తా, నేను అమెరికాలో ఉన్న నా పైసలు మొత్తం తీసుకొచ్చి మా ఆడబిడ్డలకి ఇచ్చి డెవలప్ చేస్తాను, స్కిల్ డెవలప్మెంట్ యూత్కు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాను. ఒక్క ఉద్యోగం ఇయ్యరయ్యా, మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ కోసం బతిలాడతాలని తెలుస్తుంది. పాపం నాకు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, రాజకీయం ఎట్టే తెలియదు. రాజకీయ ఉద్యమంతో పోటీ పడుతున్నప్పుడు సడన్గా వచ్చి ఎవరో తెలియని ఫేస్తో వచ్చేసి ఏదో గాలిలా ఆ టైంలో ఏ క్యాండిడేట్ని పెట్టి గెలుస్తారు. ఆ గాలిలా ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందా ఏమొచ్చిందా మధ్య దయాకర్ రావు గారు దేవుడు. దయాకర్ రావు గారితో చెప్తున్నారు కదా, అయ్యే పని ఛాలెంజ్ చేస్తున్నాం. పోయినసారి మీకు ఎంత వచ్చిందో దానికి 1,00,000 ఓట్ల మెజార్టీతో మేము గెలిపించుకుంటాం దయాకర్ రావు గారిని పక్కా 100%. మీరు చూడుర్రి, ప్రజల దగ్గరకు పోయి అడుగుర్రి అన్న, ప్రజల దగ్గరకు పోయి అడుగురిగా ఎమ్మెల్యే ఏం చేస్తుంది అంటే ఆ ఎమ్మెల్యే ఎవరో కూడా తెలుస్తుంది. ఆ పేరే తెలుస్తలేదు అయ్యా జనాలకు, పేరే తెలుస్తలేదు. టూరిస్ట్ లెక్క కార్లో చిస్సని వస్తాం, ఫ్లైట్ల లెక్క ఇట్లా చూసామని వస్తాం అంటే నడవదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఉంటేనే అవుతుంది. దయాకర్ రావు గారు కుటుంబ పెద్దలాగా ఉంటాడు, ప్రతి కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా ఉంటాడు. ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటాడు. అలాంటి లీడర్ను మొన్న ప్రజలు దూరం చేసుకొని చాలా బాధపడతారు, ఏడుస్తారు, గోసపడతారు. ఓ గొప్ప నాయకుని మేము దూరం చేసుకున్నాం అనే ఒక ఫీలింగ్లా తట్టుకోలేకపోతారు. ఒక 5 ఏళ్ళు ఈ నరకాన్ని భరించాలన్నా అనే ఒక ఫీలింగ్లా వాళ్ళ ఈ కంటతడి అనేది మంచిది కాదు. ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటాను, 5 ఏళ్ళు కాదు, నువ్వు 5 నెలల్లో వెళ్ళిపోతే ఛాన్స్ ఇవ్వండి అని చెప్తారు. ఒక ఛాన్స్ ఇచ్చారు యశస్విని రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ అమెరికా నుంచి వచ్చారు కాబట్టి ఆమె ఏందో క్యారెక్టర్ ఏందో తెలియదు, మొత్తం అమెరికాలో ఉన్న పైసలని తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేస్తా అన్నది కాబట్టి యశస్విని రెడ్డి నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. నువ్వు 5 నెలల్లో దిగిపోతావు, 5 రోజులలో దిగిపోతావు అని ప్రజలు వెయిట్ చేస్తారు. నువ్వు దిగిపోతా అంటే వాళ్ళు దేవతలకు కొలుతట్టున్నారు నీ ఫోటో పెట్టుకొని ఇట్లా. నువ్వు దిగిపోతే మా దయాకర్ రావు గారు అని వస్తారని అంత అరిగోసపడతారు ప్రజలు. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, ప్రజలతో కాంటాక్ట్లో లేరు. అమెరికా ఉన్నారు, పౌరసత్వం క్యాన్సిల్ అయితే 6 నెలలకు ఒకసారి 2 నెలలు ఉండొత్తారు కాదన్న. అమెరికాలో ఉంటారు, నేను అప్పుడే అదే చెప్పిన, వారానికి 5 రోజులు కాదు, ఆ 5లో ఆ అక్షరం, అమెరికాలో ఆ అక్షరం తీసుకుని అమెరికాలో వండుకుంటే 5 రోజులు ప్రజల్లో ఉండనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. అంతే తప్ప ప్రజలకు దగ్గర ఎక్కడ లేరు. చూపెట్టండి, ఒక్కసారి మా ఊళ్ళోకి అట్లా పోయిరాలి. దయాకర్ రావు గారు ఎన్ని ఇల్లు తిరిగారు, దయాకర్ రావు గారు ఎన్నిసార్లు వచ్చిపోయారు, వీళ్ళు ఎన్నిసార్లు వచ్చిపోయారు అని తెలుస్తుంది. అర్థమైందా?